నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పన్ను రేటు ఖరారే లక్ష్యంగా నేటి నుంచి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం. 4 స్లాబుల విధానంపై ఏకాభిప్రాయం సాధించే యత్నాల్లో కేంద్రం. అత్యయిక స్థితి నాటి పరిస్థితులను మర్చిపోవద్దన్న ప్రధాని. దేశాన్ని ఐక్యం చేసే విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మీడియాకు సూచన. సరిహద్దుల్లో ఆగని పాకిస్తాన్ కాల్పులు. 2 పౌరులకు గాయాలు. దాయాది భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రుల హెచ్చరిక. ప్రాధాన్య క్రమంలో పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి చంద్రబాబు ఆదేశం. 2019 కల్లా పట్టణాల్లో పేదరికాన్ని బాగా తగ్గించేలా పనిచేయాలని సూచన. అమరావతిలో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయానికి నేడు పునాదిరాయి. విట్ శంకుస్థాపనకు హాజరు కానున్న చంద్రబాబు, వెంకయ్య నాయుడు. మరోసారి మిగులు బడ్జెట్ రూపకల్పనకు తెలంగాణ కసరత్తు. 1,30,000 కోట్లను మించి ఉండే అవకాశాలు. శాఖల వారీగా మొదలైన సమీక్ష. ప్రాజెక్టులకు టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటులో జాప్యం. నిధులు విడుదల చేయని ఆంధ్రప్రదేశ్. పోతిరెడ్డిపాడు నీటి వినియోగంపై తెలంగాణ అభ్యంతరాలు. కీలకమైన వస్తుసేవల పన్ను రేటును నిర్ణయించడం సహా కొత్త పన్నుల విధానానికి సంబంధించిన అంశాలపై చర్చే ప్రధాన ఎజెండాగా జీఎస్టీ మండలి నేటి నుంచి 2 రోజుల సమావేశం కానుంది. ఇప్పటికే ప్రతిపాదించిన 4 స్లాబుల పన్ను విధానం సహా పొగాకు, శీతల పానీయాలపై అదనపు పన్ను విధించడంపై రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం ఈ సమావేశంలో కేంద్రం ప్రయత్నించనుంది. దేశ చరిత్రలో అతిపెద్ద పన్నుల సంస్కరణ అమలు దిశగా మరో కీలక అడుగు వేసేందుకు వేదిక కాగల పార్లమెంటు శీతాకాల సమావేశాలకు మరో పక్షం రోజులే గడువు మిగిలి ఉన్న వేళ జీఎస్టీపై కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ మండలి నేటి నుంచి ఢిల్లీలో 2 రోజులు సమావేశమై చర్చలు జరపనుంది. అక్టోబర్లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశాల్లో ప్రతిపాదించిన 4 స్లాబుల పన్ను విధానంపై రాష్ట్ర ప్రభుత్వాల ఏకాభిప్రాయం సాధించేందుకు కేంద్రం విస్తృత ప్రయత్నాలు చేయనుంది. వేర్వేరు వస్తువులపై 6, 12, 18, 26% మేర పన్ను విధించే 4 స్లాబుల విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జీఎస్టీ మండలి ముందుంచింది. నిత్యావసరాలపై తక్కువ పన్ను, విలాస వస్తువులపై ఎక్కువ పన్నుతో పాటు అదనపు సుంకం వసూలు చేయాలని ప్రతిపాదించింది. అదనపు సుంకం ద్వారా ఏర్పాటు చేసే 50,000 కోట్ల ప్రత్యేక నిధి నుంచి జీఎస్టీ కారణంగా ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని ప్రణాళికలు రూపొందించింది. అయితే 4 స్లాబుల విధానంపై అభ్యంతరాలు లేవనెత్తిన కొన్ని రాష్ట్రాలు అదనపు సుంకం వసూలును వ్యతిరేకించాయి. ఫలితంగా అక్టోబర్లో జరిగిన జీఎస్టీ మండలి సమావేశం పన్ను రేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసింది. నేటి నుంచి జరగనున్న సమావేశాల్లో ఈ అంశాలన్నింటిపై ఏకాభిప్రాయం సాధించి కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ బిల్లుల్ని పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆమోదింపజేసుకునేందుకు మార్గం సుగమం చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. జీఎస్టీ విషయంలో కేంద్ర రాష్ట్రాల మధ్య స్వల్ప భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, అవన్నీ సమసిపోయి 2017 ఏప్రిల్ 1 నాటికి జీఎస్టీ విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ విశ్వాసం వ్యక్తం చేశారు. విశ్వసనీయతను నిలబెట్టుకోవడం ప్రస్తుతం ప్రసార మాధ్యమాల ముందున్న ప్రధాన సవాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. జాతీయ ఐక్యతకు సంబంధించిన విషయాల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా మీడియా సంస్థలు జాగ్రత్త పడాలని ఢిల్లీలో జరిగిన రామ్నాథ్ గోయంకా పాత్రికేయ పురస్కారాల ప్రదానోత్సవంలో సూచించారు. వేర్వేరు విభాగాల్లో విలేకరులకు పురస్కారాలు అందించిన ప్రధాని పాత్రికేయ రంగంలో రామ్నాథ్ గోయంకా కృషిని కొనియాడారు. అత్యవసర పరిస్థితి విధించే దుస్సాహసం మరెవ్వరూ చేయకుండా చూసేందుకు నాటి చీకటి రోజుల్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండడం అవసరమని మోదీ అన్నారు. అంతర్జాతీయంగా భారతదేశ వాణిని బలంగా వినిపించగల స్థాయికి భారతీయ మీడియా ఎదగాలని ఆకాంక్షించారు. पिछली पूरी शताब्दी में मीडिया को जो चुनौतियां नहीं थी, वो चुनौतियां आज है और उसका मूल कारण टेक्नोलॉजी है और इसके कारण लोगों के पास खबरें बहुत हो गई है और इस स्थिति में क्रेडिबिलिटी ये बहुत बड़ी बात बन गई है. सरकारों की आलोचना जितनी हो उतनी ज्यादा अच्छी है, तो उसमें मुझे कोई प्रॉब्लम नहीं है, तो कोई रिपोर्टिंग में गलती मत करना. लेकिन भारत विविधताओं से भरा हुआ देश है. देश की एकता ये हमारी प्राथमिकता होनी चाहिए. अगर हम इसमें थोड़ा सा भी कॉम्प्रोमाइज करेंगे तो कभी कभी वो ऐसे गहरे घाव कर देती है. लेकिन ये चिंता का विषय है कि हम देश की एकता को बढ़ाने वाली चीजों पर बल कैसे दें.
సరిహద్దుల్లో పాక్ సైన్యం పేట్రేగిపోతోంది. కశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట తీవ్రస్థాయిలో కాల్పులకు తెగబడుతోంది. లక్షిత దాడుల తర్వాత ఇప్పటి వరకు మొత్తం పౌరులు సైనికులు కలిపి 18 మంది మృతి చెందగా 80 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కశ్మీర్లో పర్యటిస్తున్నారు. పాక్ బలగాలకు దీటైన జవాబు ఇవ్వాలని భద్రతా బలగాలను ఆదేశించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల తరువాత సరిహద్దులో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశ సైన్యం యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఈ మధ్యకాలంలోనే 60 సార్లకు పైగా కాల్పులకు తెగబడింది. తాజాగా రాజౌరి, పూంచ్ జిల్లాల్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ కాల్పుల్లో స్వయంచాలిత ఆయుధాలు, 82 మిల్లీమీటర్ల మోర్టార్ బాంబులను దాయాది దేశం ప్రయోగించింది. మొదటిగా రాజౌరి జిల్లాలోని బిభేర్గలీ సెక్టార్లో ఫిరంగుల దాడిని ప్రారంభించిన పాక్ మెంధార్లోని మాన్కోట్, బాలకోట్ ప్రాంతాల్లో విరుచుకుపడినట్లు పూంచ్ ఐజీ జానీ విలియం తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం పాక్కు పరిపాటిగా మారిందని రక్షణ శాఖ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత సైనిక శిబిరాలు, సాధారణ పౌరుల నివాసాలే లక్ష్యంగా పాక్ కాల్పుల్ని తీవ్రతరం చేస్తోంది. 120 mm, 82 mm మోటార్ల వర్షం కురిపిస్తూ బీభత్సం సృష్టించేందుకు యత్నిస్తోంది. పాక్ దాడులను భారత జవాన్లు ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పికొడుతున్నా సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నివాస ప్రాంతాలు, పొలాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెడుతున్నారు. తమకు ఇంకా ఎన్నాళ్లీ నరకయాతన అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొన్న పాక్ సైన్యం కాల్పుల్లో 8 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా పాక్ సైన్యానికి ధీటుగా బదులిచ్చిన బీఎస్ఎఫ్ వారి సైనిక స్థావరాలను పెద్ద ఎత్తున ధ్వంసం చేసిందని సైనిక అధికారులు వివరించారు. భారత సైన్యం ఎప్పుడూ జనావాసాలపై కాల్పులు జరపలేదని స్పష్టం చేసిన బీఎస్ఎఫ్ పాక్ రేంజర్లకు చెందిన భూగర్భ రక్షణ గృహాలను మాత్రమే ధ్వంసం చేస్తున్నట్లు దృశ్యాలను విడుదల చేశారు. ఏదేమైనా వీలైతే సరిహద్దు గ్రామాల ప్రజలు మైదాన ప్రాంతాలకు చేరుకోవడం లేదా ఇంట్లోనే ఉండాలని, లేకపోతే రాత్రిపూట బంకర్లలో తలదాచుకోవలసిందిగా సైన్యం సూచిస్తోంది. భారత్పై దౌర్జన్యానికి దిగితే పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హెచ్చరించారు. ఇప్పటికే మౌనంగా చాలా భరించామన్న ఆయన పాకిస్తాన్ 2003లో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉందని ఒక జాతీయ ఛానల్ ముఖాముఖిలో స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పొరుగు దేశం జరుపుతున్న కాల్పులను తిప్పికొట్టేందుకు, దేశ గౌరవ ప్రతిష్టలను కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పౌర ఆవాసాలపై దాయాది సైన్యం జరుపుతున్న కాల్పులను తిప్పికొట్టేలా ప్రణాళికలు రచించినట్లు ఢిల్లీలో వెల్లడించారు. అటు భారత్లో భద్రత కరవైందంటూ పాక్ 6 దౌత్యాధికారులను ఉపసంహరించుకోగా కేంద్ర ప్రభుత్వం సైతం 8 మందిని పొరుగు దేశం నుంచి ఉపసంహరించనుంది. వారి పేర్లు, చిత్రాలు పాకిస్తాన్ టీవీలో రావడం వల్ల వారి భద్రతకు ముప్పు ఏర్పడుతుందని భావించిన కేంద్రం వారిని భారత్కు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం. 2019 ఆంధ్రప్రదేశ్లోని అన్ని పట్టణాల్లో పేదరికాన్ని గణనీయంగా తగ్గించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అల్పాదాయ వర్గాలకు చెందిన ఒక్కో కుటుంబం ఏడాదికి అదనంగా కనీసం 60,000 రూపాయలు ఆర్జించేలా ప్రణాళికలు అమలు చేయాలని ఆదేశించారు. పట్టణాల్లో నివాసం ఉంటున్న సుమారు 4 లక్షల అల్పాదాయ కుటుంబాలు ఏడాదికి 2,400 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకునేలా చేయూతనివ్వాలని నిర్దేశించారు. పేద కుటుంబాలకు స్వయం ఉపాధి కోసం బ్యాంకులు, స్త్రీనిధి, వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలు, ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. పట్టణ పేదరిక నిర్మూలనకు ఆదాయ మార్గాలు పెంచడం, పౌష్టికాహారం అందించడం, ఆరోగ్య, సామాజిక భద్రత, అందరికీ విద్య లక్ష్యాలు కావాలని నిర్దేశించారు. పట్టణాభివృద్ధి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన చంద్రబాబు 2019 కల్లా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పేదరికం శాతాన్ని గణనీయంగా తగ్గించాలని స్పష్టం చేశారు. ఎవరెవరికి ఏ రూపంలో సాయం చేస్తున్నాం,
ఎంతవరకు వినియోగించుకుంటున్నారు, ఎంతవరకు ఆదాయం సమకూర్చుకున్నారన్న వివరాలను నమోదు చేయాల్సిందిగా సూచించారు. పట్టణాల్లో పేదలు వినియోగించుకుని స్వయం ఉపాధి పొందేలా 30 ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. 1577 మంది సభ్యులతో మొత్తం 310 సేవలను అందించేందుకు 43 జీవనోపాధి కేంద్రాలను నెలకొల్పినట్టు చెప్పారు. అయితే ఉత్పత్తి కేంద్రాలతో పాటు మార్కెటింగ్ కేంద్రాలను అనుబంధంగా ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు మరింత లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి సూచించారు. అల్పాదాయ వర్గాలకు చెందిన యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. 2015-16లో 35,896 మంది శిక్షణ పొందగా వారిలో 29,672 మందికి ఉపాధి లభించిందని తెలిపారు. 2016-17లో 35,600 మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు అధికారులు వివరించారు. భవన నిర్మాణాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అతిక్రమణలను సహించేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కూల్చివేయాల్సిందిగా ఆదేశించారు. ఆన్లైన్లో భవన నిర్మాణాలకు అనుమతులు పొంది అతిక్రమించి నిర్మించిన వాటిని ముందుగా కూల్చివేయాలని, అంతకు ముందున్న అక్రమ నిర్మాణాలకు సైతం నోటీసులు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనకు 100% వేగంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భూమి లభ్యమైనందున విశాఖ, శ్రీకాళహస్తి, ఏర్పేడు నోడ్ల అభివృద్ధికి ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక నడవ, బెంగళూరు, చెన్నై పారిశ్రామిక నడవల పురోగతిపై సమీక్షించిన సీఎం ప్రణాళికాబద్ధంగా కారిడార్లను అభివృద్ధి చేయాలన్నారు. కృష్ణపట్నంపై దృష్టి పెట్టాలని సూచించారు. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో నక్కపల్లి, అచ్యుతాపురం క్లస్టర్లు, కాకినాడ నోడ్, ఏర్పేడు, శ్రీకాళహస్తి నోడ్ పురోగతిని తెలుసుకున్నారు. మచిలీపట్నం, నల్లజర్ల, గన్నవరం, కంకిపాడు నోడ్ల అభివృద్ధి ప్రతిపాదనను పరిశీలించారు. కారిడార్ల అభివృద్ధికి ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి నిధుల సమీకరణకు సూచనలు చేశారు. విశాఖలో గతేడాది నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో గ్రీన్ కేటగిరీలో కుదిరిన 106 ఒప్పందాల్లో సివిల్ వర్క్స్ ప్రారంభం కాగా మరో 28 ఒప్పందాలకు భూమి కేటాయింపు దశలో ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. వచ్చే సిఐఐ సదస్సులుగా కనీసం 65% లక్ష్యాన్ని సాధించాలని చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. 2017-18 సంవత్సరానికి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తెలంగాణ సర్కారు తీవ్ర కసరత్తు చేస్తోంది. పన్నుల రాబడులు, వ్యవసాయ రంగంలో సానుకూల ధోరణి నేపథ్యంలో ఈసారి బడ్జెట్ 1,30,000 కోట్ల రూపాయలను మించనుంది. ఇందుకు అనుగుణంగా ప్రక్రియ ప్రారంభించిన తెలంగాణ ఆర్థిక శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులపై శాఖల వారీగా సమీక్షించింది. శాఖల వారీ బడ్జెట్ విశ్లేషణల సమాచారంతో సిద్ధం కావాలని శాఖాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన ఉన్నతాధికారులు పన్నుల రాబడి పెరుగుదలపైన ధీమాగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలాగే వచ్చే ఏడాది సైతం మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి 6 నెలల్లోనే పన్నులు, పన్నేతర మార్గాల్లో 76,000 కోట్ల ఆదాయం సమకూరింది. రెవెన్యూ వ్యయం 75,750 కోట్లుగా పేర్కొంటున్న ప్రభుత్వం 250 కోట్లు మిగులున్నట్లు చెబుతోంది. వచ్చే 6 నెలల్లో ఆదాయం మరింత పెరుగుతుందన్న అంచనాతో మిగులు బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కేసీఆర్ సర్కారు అడుగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల కింద నీటి లభ్యత, వినియోగం లెక్కగట్టేందుకు ఏర్పాటు చేయి తలపెట్టిన టెలిమెట్రీ యంత్రాలకు నిధుల సమస్య వస్తోంది. 18 ప్రాంతాల్లో టెలిమెట్రీ యంత్రాల ఏర్పాటుకు కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి సమక్షంలో జరిగిన అత్యున్నత మండలి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు 4 కోట్లు అవసరమవుతాయని అంచనా వేయగా మొదట ఆంధ్రప్రదేశ్ సర్కారు నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికీ నిధుల విడుదల జరగలేదు. అటు టెలిమెట్రీ యంత్రాలకు కృష్ణానది యాజమాన్య బోర్డు ఇప్పటికే టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 9 వరకు గడువు ఉంది. నిధులు విడుదల చేయకపోవడంతో టెండర్ ప్రక్రియ ప్రశ్నార్థకంగా మారింది. టెలిమెట్రీ కేంద్రాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే విషయమై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదని తెలుస్తోంది. ఈ అంశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటయ్యే వరకు ప్రాజెక్టుల వద్ద ఉమ్మడి పర్యవేక్షణకు ఇప్పటికే ఇంజనీర్ల బృందాలను ప్రకటించారు. మిగతా అన్ని చోట్ల నీటి లభ్యత, వినియోగ వివరాలు సరిగానే వస్తున్నా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పాత రెగ్యులేటర్ గేట్ల నుంచి నీరు భారీగా వెళ్తోందని, ఆ వివరాలను నమోదు చేయడం లేదని కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్లో తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య భూమి పూజ చేయనున్నారు. తమిళనాడు వెలుపల ఏర్పాటు చేస్తున్న వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం అమరావతి ప్రాంతానికే ప్రతిష్టాత్మకమని నిర్వాహకులు చెబుతున్నారు. దశలవారీగా 2,000 కోట్ల పెట్టుబడి పెడుతున్న విట్ విశ్వవిద్యాలయం నిర్మాణం తొలిదశ పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభిస్తామని విట్ వ్యవస్థాపకులు డాక్టర్ విశ్వనాథన్ తెలిపారు. తొలి 5 సంవత్సరాల్లో 18,000 మంది విద్యార్థులు చదువుకునే అవకాశాన్ని ఏపీ విట్ ద్వారా కల్పిస్తామన్న ఆయన ఈ
పురోగతిని అనుసరించి మలి విడత కింద మరో 100 ఎకరాల్లో నిర్మాణాలు ప్రారంభమవుతాయన్నారు. ఏపీ స్టార్స్ పేరుతో 13 జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది అబ్బాయిలు 13 మంది అమ్మాయిలకు ఇంజనీరింగ్ విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పారు. All of them are coming to Vellore or Chennai. So in the future, it will be easy for them to study in Amaravati, and especially those who are living nearby, Guntur, Vijayawada or the coastal districts. Many of them need not spend for the hostel also. They can study from home as day scholars. The second thing is, this will become a national level university. Students from all other states who would like to come here, we will encourage them. సాగును లాభసాటిగా చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామంలో ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ఎంపీ కొనకళ్ల నారాయణతో కలిసి ఆయన ప్రారంభించారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదివే ప్రతి విద్యార్థి ఒక ఆదర్శ రైతుగా మారి ఆయా గ్రామాల్లోని రైతులకు వ్యవసాయ విజ్ఞానం అందించాలని మంత్రి సూచించారు. ఉద్యోగమే ధ్యేయంగా కాకుండా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్గా ఒక్కొక్క గ్రామం నుంచి 4 డిప్లొమా ఉన్న ఆ గ్రామం మొత్తానికి కూడా మార్గదర్శకులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అగ్రికల్చరల్ డిప్లొమా కానీ కోర్సెస్లో కానీ కాలేజెస్లో కానీ అన్నిట్లో అవకాశం ఉన్నంత వరకు ప్రైవేట్లో ఇవ్వాలని నిర్ణయం తీసుకొని దాదాపు ఇప్పుడు 19 పాలిటెక్నిక్ ఇచ్చాం, 6 ఏజీబీఎస్సీ కాలేజెస్ ఇచ్చాం. అదేవిధంగా వెటర్నరీలో ఇస్తున్నాము, సీడ్ కాలేజీ, సీడ్ టెక్నాలజీ ఇస్తున్నాము, హార్టికల్చర్లో కూడా ఇస్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో రహదారుల అభివృద్ధికి కేంద్ర రహదారుల నిధి సిఆర్ఎఫ్ నుంచి 619 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. సిఆర్ఎఫ్ కోసం ఆంధ్రప్రదేశ్ రహదారుల భవనాల శాఖ పంపిన 61 ప్రతిపాదనలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం తెలిపింది. 4 నెలల్లోగా పనులు మొదలు పెట్టాల్సి ఉండగా నిబంధనలకు అనుగుణంగా పనులు మొదలు కాకుంటే ఆమోదించిన జాబితా నుంచి వాటిని తొలగించాల్సి ఉంటుంది. 24 నెలల్లో రహదారులను పూర్తి చేయాలి. నిర్మాణ అంచనా వ్యయంపై 10% మించి ఖర్చు చేయరాదు. ఒకవేళ చేయాల్సి వస్తే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. సిఆర్ఎఫ్ నిబంధనలు కఠినంగా ఉండటంతో నిర్దేశిత కాలంలో పనులు పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. సచివాలయం కూల్చివేతకు సంబంధించి దాఖలైన పిటిషన్పై హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు తెలంగాణ సర్కారు సిద్దమవుతోంది. ఇందుకోసం సచివాలయ పూర్తి వివరాలు, సమాచారం, లోపాలను క్రోడీకరిస్తున్నారు. సచివాలయ నిర్మాణంలో సమీకృత విధానం లోపించి అడ్డదిడ్డంగా భవనాలు నిర్మించడంతో కొన్ని బ్లాకుల్లో గాలి, వెలుతురు కూడా రావటం లేదని కేసీఆర్ సర్కారు చెబుతోంది. ముఖ్యంగా భద్రతా ప్రమాణాలు, అగ్నిమాపక భద్రతా చర్యలు లేవని చెబుతున్నారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రముఖులు, మంత్రులు, అధికారులు తప్పించుకునే పరిస్థితి లేదంటున్నారు. సచివాలయంలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు లేవని అగ్నిమాపక శాఖ ఇచ్చిన నివేదికను హైకోర్టు ముందుంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇందుకోసం సచివాలయంలో పలు చోట్ల కొలతలను నమోదు చేశారు. ఈ వివరాలన్నింటినీ అఫిడవిట్లో పొందుపరుస్తున్నారు. నల్లధనం వెలుగులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రకటించిన స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం వినియోగించుకునే వ్యక్తులు, సంస్థలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా ఆదాయాలను వెల్లడించని 7 లక్షల మందికి ఆదాయ పన్ను శాఖ తాకీదులివ్వగా 64,275 మంది 65,250 కోట్ల రూపాయల నల్లధనం బహిర్గతం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తాకీదులు అందుకున్న 50,000 మందిలో కేవలం 6,000 మంది మాత్రమే ఆస్తులు వెల్లడించారు. ఆ మొత్తం 17,000 కోట్లుంటుందని తెలుస్తోంది. మిగిలిన 44,000 మందిలో ఎక్కువ మంది వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. వివరణ ఇవ్వని సంస్థలు, వ్యక్తులపై ఆస్తులపై సోదాలు చేయాలని ఆదాయ పన్ను శాఖ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్, మాదాపూర్లోని 2 ప్రముఖ నిర్మాణ సంస్థల కార్యాలయాలపై బుధవారం 4 ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహించాయి. ఆయా సంస్థల రికార్డులు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వచ్చే 24 గంటల్లో బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఆ ప్రభావంతో కోస్తాంధ్ర, తమిళనాడులోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. వాయుగుండంగా మారిన అనంతరం వాయువ్యంగా పయనించి తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలమైన అల్పపీడనం ప్రభావంతో రాగల 24 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నెల 4, 5 తేదీల్లోనూ వర్ష సూచన ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఈశాన్య రుతుపవనాల కారణంగా తమిళనాడులో వర్షాలు కురుస్తున్నాయి.
కేరళలోని మలప్పురం కోర్టు సముదాయాల వద్ద నిన్న జరిగిన బాంబు పేలుడు ఘటన విద్రోహ శక్తుల పనేనని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పేలుడు జరిగిన ప్రాంతంలో దొరికిన పెన్ డ్రైవ్లో ప్రధాని మోదీ సహా కొందరి కేంద్ర మంత్రుల చిత్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులకు పనిన ప్రణాళికల సమాచారం ఉందని పోలీసులు తెలిపారు. కొన్ని కరపత్రాలు, భారతదేశపు మ్యాప్, ఇటీవల పరిణామాల వివరాలున్నాయని ఒక పోలీసు అధికారి వివరించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎన్ఐఏ బృందం పోలీసులతో చర్చలు జరిపింది. ఒసామా బిన్ లాడెన్ చిత్రపటం కూడా వారికి లభించింది. చిత్తూరు, మైసూరు, కొల్లాం కోర్టు సముదాయాల వద్ద పేలుళ్లకు పాల్పడేందుకు వారు ప్రణాళికలు రూపొందించుకున్నట్టు ఐజీ అజిత్ కుమార్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా నేటి నుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తలపెట్టిన రథయాత్రకు సమాజ్వాదీ అధినేత ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్ హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. మరో 2 రోజుల్లో సమాజ్వాదీ పార్టీ రజతోత్సవాలు భారీగా జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ వికాసే విజయ్ తక్ యాత్ర ఆ పార్టీలో సమైక్యత ఏమాత్రం ఉందో తేల్చేయనుంది. రథయాత్రకు హాజరు కావడంపై అడిగిన ప్రశ్నకు జవాబు దాటవేసిన శివపాల్ తాను రజతోత్సవ ఏర్పాట్లు చూసుకుంటున్నానని తెలిపారు. అలాగే ములాయం అఖిలేష్ యాత్రకు పచ్చజెండా ఊపేందుకు వస్తారా లేదా అనే మీమాంస పార్టీ శ్రేణులను వెన్నాడుతోంది. రథయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ములాయం, శివపాల్ కార్యక్రమానికి వస్తారని ఇటీవలే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్సీ సునీల్ యాదవ్ వివరించారు. ఒకే హోదా ఒకే పింఛన్ పథకాన్ని సరిగా అమలు చేయాలంటూ బలవన్మరణానికి పాల్పడిన మాజీ సైనికుడు రామకృష్ణ గ్రివల్కు నివాళులర్పించేందుకు వెళ్లినప్పుడు అదుపులోకి తీసుకున్న నేతలను ఢిల్లీ పోలీసులు అర్ధరాత్రి విడిచిపెట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని 2 సార్లు అదుపులోకి తీసుకున్న పోలీసులు చివరకు అర్ధరాత్రి విడిచిపెట్టారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను 4 గంటల నిర్బంధం అనంతరం ఆర్కేపురం పోలీసులు విడిచిపెట్టారు. ముందుగానే వదిలేసేందుకు సిద్ధపడినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న సైనికుని బంధువుని కలిసేందుకు కేజ్రీవాల్ సిద్ధమయ్యారనే సమాచారంతో మళ్లీ అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వర్గీయులు తెలిపారు. ఒకే హోదాకు ఒకే పింఛన్ అంశంపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఢిల్లీ పోలీసుల చర్యలను సమర్థించారు. దీపావళి పండుగ వేళ సొంతింటి కలను నిజం చేసుకునే వారికి ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని భారతీయ స్టేట్ బ్యాంక్, ఐసీఐసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. భారతీయ స్టేట్ బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ తగ్గింపు తర్వాత 9.15% వడ్డీకే ఇంటి రుణం లభించనుండగా మహిళలకు వడ్డీ రేటు 9.10% వసూలు చేస్తామని ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ వడ్డీ తగ్గింపు నిర్ణయంతో 50 లక్షల రూపాయల గృహ రుణం పొందే వారికి 30 ఏళ్ల కాల వ్యవధిలో సుమారు 2 లక్షల రూపాయలు ఆదా కానున్నాయి. అటు ఐసీఐసీఐ తమ వేతన ఖాతాదారులకు ఆస్తి తనఖాపై ఇచ్చే రుణాల మొత్తాన్ని 5 లక్షల రూపాయల నుంచి ₹1 కోటి పెంచుతున్నట్టు ప్రకటించింది. ఐసీఐసీఐ హోమ్ ఓవర్ డ్రాఫ్ట్ పేరుతో ఆరంభించిన ఈ కొత్త పథకంలో తీసుకునే మొత్తంలో 10% కాల పరిమితి రుణంగా, మిగతా 90% ఓవర్ డ్రాఫ్ట్గా పొందే సదుపాయాన్ని కల్పించింది. న్యాయ వ్యవస్థను బలహీనపరచాలనే ప్రయత్నాలు సాగుతోన్న వేళ ధిక్కరణ కేసులను తీవ్రంగా పరిగణించాలని కోర్టులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అపరాధులను తమ అధికార పరిధిని ఉపయోగించి కఠినంగా శిక్షించాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు ఉందన్న సుప్రీంకోర్టు ధిక్కరణల కారణంగా ఆ హక్కు అమల్లో అవరోధాలు ఏర్పడుతున్నాయని జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావుతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2001లో ఓ హత్య కేసుకు సంబంధించి న్యాయ వ్యవస్థపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన 4 సిపిఎం నేతలను ఉద్దేశించి కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజస్థాన్ హైకోర్టు విధించిన 2 నెలల జైలు శిక్షను వారు సవాల్ చేయగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన సుప్రీంకోర్టు శిక్షను రద్దు చేసి ₹2,000 చొప్పున జరిమానా విధించింది. నాణ్యత లేని కారణంగా చెన్నై శివార్లోని 11 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. కాంచీపురం జిల్లా మౌలివాకంలో 11 అంతస్తులతో ట్రస్ట్ హైట్స్ అనే 2 భవనాలను ఒక సంస్థ నిర్మించింది. వాటిలో ఓ భవనం నిర్మాణంలో ఉండగా కుప్పకూలి ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వారితో సహా 61 మంది కార్మికులు చనిపోయారు. అదే ప్రాంగణంలో నిర్మిస్తున్న మరో భవనం కూడా కూలితే చుట్టుపక్కలున్న తమ నివాసాలకు ప్రమాదమని స్థానికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ భవనం నాణ్యతను పరిశీలించాలని చెన్నై కార్పొరేషన్ను సుప్రీం ఆదేశించింది. పరిశీలించిన నిపుణుల బృందం కూల్చివేయాలని సిఫారసు చేసింది. తిరువూరుకు చెందిన ఓ సంస్థ పేలుడు పదార్థాలతో 11 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.